హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యమున లక్ష్మి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. నన్ను క్షమించమ్మా, నీ మనసులో ఏముందో తెలుసుకోకుండానే నేను మదన్తో పెళ్లి చేసుకోమని చెప్పాను. నీ విషయం, నీ భర్త గురించి, నీకు పెళ్ళయిందని అన్నీ తెలిసి కూడా నేను ఇలా చెప్పటం తప్పే. నీ జీవితం బాగుండాలని అలా అన్నాను, కానీ నిన్ను బాధ పెట్టాలని కాదు లక్ష్మి. నన్ను క్షమించు, నా వల్లే కదా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటుంది. అదేమీ లేదమ్మా, నా తలరాత ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుంది. మీరు ఎప్పటికీ నన్ను క్షమించమని అడగొద్దమ్మా, నేనే మిమ్మల్ని క్షమించమని అడగాలి. మిమ్మల్ని నేను కంగారు పెట్టేశాను కదూ అని చెప్పి అడుగుతూ ఉంటుంది. సరేనమ్మా, ఇంక ఇవన్నీ వదిలేసేయండి అని చెప్తూ ఉంటుంది. ఇంక ఎప్పుడు ఇలా చెయ్యకు లక్ష్మి, ఇక్కడ ఇండ్లు వదిలి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు, నాతో చెప్పకుండా, అర్థమైందా అని మాట తీసుకుంటూ ఉంటుంది లక్ష్మి దగ్గర. అలాగేనమ్మా అని చెప్పే లోపే లక్ష్మికి గౌరీ ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని అడుగుతూ ఉంటుంది. పంతులు గారు చెప్పారే, ఈరోజు చాలా మంచి రోజట, తులసి కోట దగ్గర నువ్వు దీపం పెడితే నీకు, నీ భర్తకి అంతా మంచి జరుగుతుందంట. అందువలన నువ్వు ఖచ్చితంగా ఈరోజు దీపం పెట్టు అని చెప్తూ ఉంటుంది. అలాగేనమ్మా, ఇప్పుడే పెడతాను అని చెప్పి ఇక లక్ష్మి తులసి కోట దగ్గర దీపం పెట్టడానికి అన్నీ సిద్ధం చేసుకుంటుంది. దీపం తీసుకువచ్చి అలా వెలిగించి తులసి కోట దగ్గర పెట్టి దండం పెట్టుకుంటూ ఉంటుంది. విహారీ గారికి ఎప్పుడు మంచి జరగాలి, వాళ్ళ కుటుంబం ఎప్పుడు దూరం అవ్వకూడదు, విహారిని అందరూ అర్థం చేసుకోవాలి అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. నా వల్ల ఎటువంటి నష్టం యమునమ్మ గారికి కలగకూడదు అని కోరుకుంటూ ఉంటుంది. దీపం పెడుతూ ఉండగానే వెనకాతల నుంచి అంబిక, పద్మాక్షి, సహస్ర ముగ్గురు కూడా వస్తారు. వాళ్ళు కూడా ఈరోజు దీపం పెడితే మంచిదని తెలుసుకుంటారు. సహస్ర దీపం పెట్టడానికి వచ్చి ఇలా లక్ష్మి దీపం పెట్టేటప్పటికి అది చూసి తట్టుకోలేకపోతుంది. కోపంతో రగిలిపోతూ ఉంటుంది. లక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటి లక్ష్మి, నువ్వు ఎందుకు ఇక్కడ దీపం పెట్టావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అంటే అమ్మ, ఈరోజు దీపం మామూలుగానే పెట్టాను అని చెప్తూ ఉంటుంది. నువ్వెందుకు పెట్టావు, నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావు, ఏదో చెడు ఆలోచనలతో ఉన్నావు నువ్వు, కాబట్టి దీపం పెట్టావు. ఇంటి కోడలు మాత్రమే ఇలాగా దీపం పెట్టాలి, నీకు ఈ ఇంటికి ఏం సంబంధం ఉందని నువ్వు ఇలాగ దీపం పెట్టావు, నీ మనసులో ఏమనుకుంటున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అది కాదమ్మా అని చెప్పేలోపే సహస్రకి కోపం వచ్చి లక్ష్మి చెంప చెల్లు మనిపిస్తూ ఉంటుంది. లక్ష్మి అలా కింద పడిపోతుంది, చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో విహారీ పరిగెత్తుకుంటూ వస్తాడు. లక్ష్మికి ఏమైందా అని కంగారు పడుతూ ఉంటాడు. ఎందుకు సహస్ర అలా లక్ష్మిని కొట్టావు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. అది కాదు బావా, ఈరోజు దీపం పెడితే మంచిది, ఈ ఇంటి కోడలు నేను కాబట్టి నేను పెట్టాలి దీపం, కానీ లక్ష్మి ఎందుకు పెట్టింది, తన మనసులో ఏ చెడు ఆలోచన లేకపోతే ఎందుకు పెట్టింది, తనకు ఈ ఇంటికి ఏంటి బావా సంబంధం అని ప్రశ్నిస్తూ ఉంటుంది. ఉంది, ఈ ఇంటికి లక్ష్మికి సంబంధం ఉంది అని చెబుతూ ఉంటాడు విహారీ. అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. యమున అయితే ఏంటి విహారీ ఏమంటున్నావు అని అడుగుతూ ఉంటుంది. వసుధ అయితే విహారీ నిజం చెప్పేస్తాడేమో, ఇక నుంచి లక్ష్మి విహారీ ఇద్దరు కలిసి ఉండొచ్చు, వీళ్ళ బంధం గట్టిపడుతుంది అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది. ఇకప్పుడు సహస్ర అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి బాబా, వాళ్ళిద్దరికీ ఏం సంబంధం ఉంది, ఈ ఇంటికి లక్ష్మికి ఏంటి సంబంధం, ఏం మాట్లాడుతున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును అని ఇక విహారీ చెప్పబోతూ ఉంటాడు. లక్ష్మి తన భార్య, ఈ ఇంటి కోడలు అని చెప్పి విహారీ చెప్పేస్తాడా, చూద్దాం రానున్న ఎపిసోడ్లో.